నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మొన్న రామ్నగర్ బన్నీ, ఇప్పుడు వచ్చేసి బరాబర్ ప్రేమిస్తా. అయితే యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ తనకు తానే బిరుదిచ్చుకున్నట్టు ఉంది. సో ఆ యాటిట్యూడ్కి ఎక్కడ తగ్గకుండా ఇప్పుడు ఒక పాట కూడా పాడుతున్నాడు బరాబర్ ప్రేమిస్తా అనే సినిమాలో. కానీ కొంత పదాలు వినడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. దీనిపైన గడ్డం చక్రవర్తి గారు కూడా కొంచెం డిఫరెంట్గా స్పందించారు. మొత్తానికి ఏంటి ఆ పాట, ఇప్పుడు ఎందుకు ఇంత వైరల్గా మారిందంటే ఏం చెప్తారు? అంటే బరాబర్ అంటే ఏంటి? ఎట్లయినా సరే అన్నట్టు. బరాబర్ అంటే ఎట్లయినా ప్రేమిస్తాను అంటే యాటిట్యూడ్ స్టార్ రామ్నగర్ బన్నీ మొదటి సినిమా కాబట్టి రామ్నగర్ బన్నీ ఆడిందో లేదో నాకైతే తెలియదు. ఆ పేరు కూడా దాదాపు మర్చిపోయాం. యాటిట్యూడ్ స్టార్ అనే పేరు అయితే గుర్తుంది అప్పుడు. అంటే ఆయన యాటిట్యూడ్ తో మాట్లాడుతుంటూ నెటిజన్లే యాటిట్యూడ్ అనేది తగిలించారు. కానీ ఆయన దాన్ని యాటిట్యూడ్ స్టార్ గా అప్పుడు ఫిక్స్ అయిపోయాడు. అదే బిరుదుగా ఫిక్స్ అయిపోయాడు అంతే. అంటే మెగా స్టార్, మెగా పవర్ స్టార్ ఇట్లా ఉంటుంది కదా. ఈయన యాటిట్యూడ్ స్టార్. పోనీ ఈయన యాటిట్యూడ్ స్టారే. యాటిట్యూడ్ స్టార్ మంచి సింగరే కాదను. కానీ ఈవెంట్ జరుగుతున్నప్పుడు వేదిక మీదే ఆ పాట పాడటం అని ఎలా చూడాలి? ఇప్పుడు ఆ సినిమా బరాబర ప్రేమిస్తా కాబట్టి ఆ బరాబర ప్రేమిస్తా అంటే ఎవరు చూడరు, చకచకా వెళ్ళిపోతారు, పరపరా వెళ్ళిపోతారు. లేకపోతే కాబట్టి వైరల్ అవడం కోసమే అయినా ఈ పాటని అక్కడ పాడారా, సినిమాలో ఈ పాటని అసలు ఉంటుందా లేదా, సెన్సార్ వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది చూడాల్సిన అంశం అండి. ఎందుకు సార్ అంత విచిత్రమైన పదాలు ఏమన్నా ఒకసారి వినొచ్చా? విన్నాం ఒకసారి. అయినా గుంజి అంటే నాకు వినపడింది. ఏం గుంజాడో తెలియలేదు నాకు. పగలతోటి పగల కొట్టే వేటలింక మొదలు మడత పెట్టి మెడలు పట్టి తెచ్చుతోనే అడలు నీ అక్క కోరితే మొక్కగలి రక్తం వస్తుంది. గుంజి 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 వాణ్ణి పట్టి 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 పట్ట పగలు. ఇక్కడ ఈయన నవ్వుతూ ఉన్నాడు జేడి చక్రవర్తి గారు. ఆయన ఏమంటాడంటే నాకు అర్థం కాలేదు, అందరు నవ్వుతున్నారేంటి అనుకున్నాను, నాకు ఆయన అర్థం కాకపోవడం ఏంటి అక్కడ. ఆయన గుంజి 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 అన్నప్పుడే తెలిసిపోతుంది. జయంత్ సి పరాంజీ గారు ఉన్నారు, ఆయన నవ్వుతున్నారు. పక్క అమ్మాయి అంటుంది ఏం నవ్వుతున్నావు అంటే ఆయన ఇట్లా అంటున్నారని అంది. అసలు నేను ఈవెంట్కి వచ్చేవాడిని కాదు, నేను వెళ్ళిపోయేవాడిని, అసలు నేను ఇట్లాంటి యాక్సెప్ట్ చేయను అన్నాడు ఆయన జేడి చక్రవర్తి గారు. నేను సినిమా షూటింగ్ ఎట్లా జరుగుతూ డైరెక్టర్ బూత్లో మాట్లాడితే కొట్టాల్సి వచ్చింది అనే మాట కూడా అన్నాడు ఆయన. మరి అలాంటి వ్యక్తి ఇక్కడ ఉన్నప్పుడు వెళ్ళి కొట్టాలి కదా. అదే ఈయన ఆ పదాల్లో ఏవైతే ఉన్నాయో గుంజి గుంజి ఆయన పట్టుకుని గుంజి గుంజి ఈయన చేయాలి ఆ పని. అక్కడ డైరెక్టర్ కొట్టారు అనుకున్నప్పుడు చెప్పినప్పుడు ఎందుకు చేయలే, నేను వెళ్ళిపోయేవాడిని అన్నాడు ఆయన. వెళ్ళిపోవడం కాదు, ఇలాంటి ఈవెంట్ నన్ను పిలుస్తారా అని చెప్పి ఆయన గుంజి గుంజి కొట్టాలి జనరల్ గా. వాస్తవానికి ఈటీవీ ప్రభాకర్ గారు అంటే ఈటీవీలో ఇలాంటి బూతులు కానీ ఇలాంటివి ఏవి కూడా ఎక్కడ ఉండవు, చాలా అఫీషియల్ గా ఉండేటువంటి ఛానల్. కానీ ఆయన కొడుకైనటువంటి ఒక యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ ఇలాగ చేయడాన్ని ఆయన ముందే ఇలాంటివన్నీ చూస్తుంటే ఎలా చూడాలంటారు? ఏం చేస్తాం బాబు, పుత్రోత్సాహము, కొడుకుని హీరోగా నిలబెట్టుకోవాలి, అందరికీ ఉంటుంది. సాయి కుమార్ గారు అబ్బాయి ఆది సాయి కుమార్ కూడా ఉన్నాడు దీంట్లో. ఆ సాయి కుమార్ గారికి ఎంత ఉత్సాహం వచ్చింది మన శంబల హిట్ అయిన తర్వాత. తండ్రిగా ఆయన కొడుకుని ఎంకరేజ్ చేద్దాం అనే దీంట్లో ఉంటాడు. కానీ ఈ సినిమాలో పాటలు ఎలాంటి పాటలు పెట్టడం ఎందుకు? బరాబరా ప్రేమిస్తా అనుకున్నప్పుడు ఇప్పుడు చాలా మంది హీరోలు వచ్చేసారు. సుమ గారు అబ్బాయి హీరో అయిపోయాడు, సునీత గారు అబ్బాయి హీరో అయిపోయాడు. ఇట్లాంటి వారసులు చాలా మంది వచ్చేసారు. కాబట్టి మరి ప్రభాకర్ గారు కూడా తనకు వారసుడు తనకు ఉండాలని కూడా తప్పేం కాదు. ఈయనకి ఆయన ఇప్పుడు యాటిట్యూడ్ స్టార్ అని తెలిసినప్పుడు మరి తండ్రి గారికి ఆ స్టార్ ఆయన కూడా హీరోగా చేశారు, సీరియల్స్ చేశారు. ఆయన ముందేం పెట్టుకోవాలా, ఆయన యాటిట్యూడ్ స్టార్ అని పెట్టుకోలేదు కాబట్టి ఆయనకి యాటిట్యూడ్ లేదనుకోవాలి. ఆయన సీరియల్ మెగాస్టార్, అంతే. సీరియల్ మెగాస్టార్ గా బుల్లితెర మెగాస్టార్ అనుకోవచ్చు ఆయన్ని. కానీ ఈయనకి బుల్లితెర మెగాస్టార్ కాదుగా యాటిట్యూడ్ స్టార్ పేరు పెట్టేశారు, నెటిజన్ పెట్టినట్టున్నారు ఈ పేరు. అందువల్ల సినిమాకి వైరల్ అవడం కోసం ఈ మధ్యకాలం ఇది ఎక్కువైపోయింది. ఏదో విధంగా వైరల్ అవ్వాలంటే ఒక స్కెచ్ వేసుకుని ఇది మనం వేదిక మీద పాడితే బ్రహ్మాండంగా ఉంటుంది, వైరల్ అవుతుంది. మనం అప్పుడు శివాజీ గారి మాట్లాడిన మాటలు ఎలా వైరల్ అయినాయి. దండోరా సినిమా ఎవరో తెలియదు కానీ దండోరా తర్వాత అంత దండోరా వేశారు, అది సాగింది. కాబట్టి ఆ నేపథ్యంలోనే ఇది వచ్చింది అనుకుంటున్నాను నేను. పబ్లిసిటీ స్టంట్స్ కి సంబంధించి ఇలాంటి పదాలు వాడడం కావచ్చు, వాస్తవానికి సెన్సార్ బోర్డు ఒప్పుకుంటుందా నిజంగా ఆ పాట ఏదైతే ఉందో? వాళ్ళు కొంత తెలివిగా లాస్ట్ పదాన్ని మాత్రం స్లో డౌన్ చేసేసారు, అది వినిపించకుండా అక్కడ దాకా తీసుకొచ్చి అక్కడి నుంచి వదిలేశారు. సో కానీ సెన్సార్ బోర్డు దీన్ని గ్రహించి దీన్ని నిజంగా స్క్రీన్ పైకి వచ్చేలా చేస్తుందా లేదంటే ఏం చెప్తారు? అంటే నాకు డౌట్ వచ్చింది. అదేంటంటే ఈ పాటని సెన్సార్ బోర్డులు యాక్సెప్ట్ చేస్తే ఇంతకన్నా దారుణమైన పదాలు జననాయకుల్లో ఉండొచ్చు, ఇంతకన్నా దారుణమైన పదాలు జననాయకుడు అనే సినిమాలు ఉండొచ్చు. అందుకే సెన్సార్ బోర్డు వాళ్ళు కట్ చెప్పారు. కాబట్టి
ఇప్పుడు ఒకటి జబర్దస్త్ కామెడీని ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు బూతు జోకులు వేస్తే పక్క మంది నవ్వుతున్నారు. కాబట్టి ఏవి బూతులో ఏవి నీతిలో ఆ సరిహద్దు రేఖ చెరిగిపోయింది. కాబట్టి మనం యాక్సెప్ట్ చేసి తీరాలి. ఇంత బూతు పాటలు పెట్టినా బూతు డైలాగులు పెట్టినా మనం ఖచ్చితంగా ఎంజాయ్ చేసి తీరాల్సిందేనండి, తప్పేమీ లేదు. అంటే కొన్ని డబల్ మీనింగ్ డైలాగులు వేరు, అది కొంత అడల్ట్స్ అర్థం చేసుకోవచ్చు, లేదంటే పిల్లలకి అంత అర్థం కాకపోవచ్చు, అది వేరు. కానీ ఇక్కడ కంప్లీట్గా బూత్ వినిపించేస్తుంది. అక్కడ ఎక్కడ లాస్ట్లో ఒక పదాన్ని ఆపినంత మాత్రాన బూత్ అర్థం కావట్లేదు అనేది అక్కడ కంప్లీట్గా బూత్ అర్థం అవుతుంది. సో ఒక రకంగా సెన్సార్ బోర్డుకి ముందే వీళ్ళు ఏమన్నా ఒక హింట్ ఇచ్చేసారా అంటే మా సినిమాలో ఇలాంటి బూత్ పాట ఉంటుందని చెప్పి? ఇంత పెద్ద రెస్పాన్స్ వచ్చినప్పుడు ఏంటి బూత్ పాట అన్నప్పుడు ఖచ్చితంగా సెన్సార్ బోర్డు గుర్తించి ఆపే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? అంటే మరి మీరు భూతార్థంలో చూస్తున్నట్టున్నారు. మీరు భూతార్థంలో చూడొచ్చు, సెన్సార్ బోర్డు కూడా భూతార్థంలో చూడదు. కాబట్టి అది దాంట్లో బూత్ ఏముందండి, చాలా సింపుల్ పదాలు రాశారు. గుంజి అన్నాడు ఆయన, అది పెద్ద బూతేం కాదు. డైరెక్ట్గా బూత్ మాట్లాడుకునే రోజులు వచ్చేసినప్పుడు బయట కూడా మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఇది పెద్ద బూతేం కాదు. మరి ఇంకా సెన్సార్ బోర్డు ఎందుకంటారు? సెన్సార్ బోర్డుకి దాన్నే కదిరితే పోలా, సెన్సార్కే సెన్సార్ అయితే పోద్ది. ఇప్పుడు వాళ్ళు ఎందుకు చెప్తారో మరి, ఎందుకు ఆపుతారో మరి, ఆ బోర్డులో ఉన్న సభ్యులు మరి ఏం చేస్తారో తెలియదు. కానీ ఈ సినిమా ఇదే పాట మరి సినిమాలో ఉంటుందా లేదా అనే దాని మీద పెద్ద ఇది పోనీ ముందనుకుందాం. ఇలాంటి పాటలు వేదిక మీద పాడుతుంటే లైవ్ ఇచ్చిన ఛానల్స్ ఉంటాయి, దాన్ని ఏమనాలి? యూట్యూబ్లో లైవ్ ఇచ్చిన వాటిని ఏమనాలి? కాబట్టి యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. ఇదేం బూత్ లేదు, అంతా రోజు మాట్లాడుకునే మాటలే మనం చూస్తున్నాం. మీకు అట్లా బూత్ అని మీకు అర్థమవుతుందేమో, మాకు మామూలుగా ఉంది అది. మొత్తానికి రామ్ నగర్ బన్నీ గతంలో నిజంగా సినిమా ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయిందని తీసి పక్కన పెడితే ఈసారి బరాబర్ ప్రేమిస్తా అనేది ఎలా ఉండబోతుంది? దానిపైన అంచనాలు ఉన్నాయా లేకపోతే ఏంటంటే ఏం చెప్తారు? ఈ బరాబర్ ప్రేమిస్తారండి, బరాబర్ అంటున్నాడు కదా ఆయన. మరి దాంట్లో ఏముంటుందో ఏంటో, ఈ పాట వింటే ముందు సినిమా చూడాలనిపించవచ్చు మనకి. కాబట్టి ఓపెనింగ్స్ అదిరిపోవచ్చు, చెప్పలేము. యాటిట్యూడ్ స్టార్ కదా, ఇప్పుడు మెగాస్టార్ పవర్ స్టార్కి ఎంత ఓపెనింగ్స్ వస్తే యాటిట్యూడ్ స్టార్కి ఎంత ఓపెనింగ్స్ ఉండాలని కూడా అనుకోవచ్చుగా, అది కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు దీంట్లో జేడి చక్రవర్తి గారు వీళ్ళందరూ కూడా ఈ సినిమాలో ఉన్నారా అంటే ఏం చెప్తారు? వాళ్ళందరూ ఉన్నారా మరి లేరా అనేది తెలియదు. ఇక్కడ ఈవెంట్లో అయితే ఉన్నారు. కాబట్టి మరి జేడి గారు ఎందుకు వచ్చారో ఏంటో ఆయన అంటున్నాడు, వెళ్ళిపోయేవాడిని. నాకు అర్థమైంది, నేను వెళ్ళిపోయాను అంటున్నాడు ఆయన జేడీ గారు. ఒక డైరెక్టర్ మాట్లాడితే కొట్టాల్సి వచ్చిందని చెప్పి మాట అన్నాడు ఆయన. మరి ఇక్కడ ఎందుకు చేయలేదు ఆ పని అర్థం కాల. సో ఓవరాల్గా ఇలాంటి బూత్ పాటలు కావచ్చు ఇవన్నీ కూడా పబ్లిక్లో వాడడం, లేదా ఇందాక మీరు అన్నట్టు ఛానల్లో దాన్ని ప్లే చేయడం, సో దీన్ని ఎలా చూడాలంటారు? ఎలా చూడాలండి? ఎంజాయ్ చేయాలంట నేను. బూతుల్ని ఎంజాయ్ చేయాలి, బూతుల్ని ఎంజాయ్ చేయాలి, ఇలాంటి సినిమాలను చూడాలి. మాకు పాటలు మాత్రం కాదు, మాటలు కూడా పూర్తిగా బూత్లో కావాలి అని చెప్పి మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మరి సినిమాలు ఆడతాయి. సో చూద్దాం సార్, మొత్తానికి సెన్సార్ బోర్డు ఏం చేయబోతుంది, ఈ బూత్ పాట సినిమాలో ఉంటుందా లేదా అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి.